హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మన వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2026 గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో జూనియర్ ఇంజనీర్ మరియు డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్గా 3993 వేకెన్సీస్ మనకున్నాయి. ఈ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్, సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ఫీ మరియు అప్లై ప్రాసెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ చూస్తే, రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే ఆర్ఆర్బీ. సిఈఎన్ నెంబర్ 04/2026. పోస్ట్లో జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ మనకి 3993. ఈ పోస్టులు 7th CPC లెవెల్ 6కి బిలాంగ్ అవుతాయి అండ్ ఇనిషియల్ పే మనకి 35,000 నుంచి ఉంటుంది. ఏజ్ లిమిట్ మనకి వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ని మనకి 1st January 2027 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనం రిక్రూట్మెంట్లో ఉన్న పోస్టుల గురించి చూస్తే, డిఫరెంట్ రైల్వే డిపార్ట్మెంట్స్లో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ S&T మరియు అదర్ స్పెసిఫైడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో జేఈ పోస్టులు ఉన్నాయి. అలాగే డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ షార్ట్గా డిఎంఎస్ అంటే డిఎంఎస్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యే పోస్ట్కి మాత్రమే అప్లై చేయండి. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వేరియస్ జేఈ పోస్ట్కి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి 3 year ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ రిక్వైర్డ్. పోస్ట్ బట్టి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ అండ్ అదర్ స్పెసిఫైడ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఎలిజిబుల్ ఉన్నాయి. సో మీరు డిప్లొమా ఆర్ రిలవెంట్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటే మీ క్వాలిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఆ పోస్ట్కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇప్పుడు మనం డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్ట్ గురించి మాట్లాడితే, డిఎంఎస్ పోస్ట్కి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎనీ డిసిప్లిన్ 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ రిక్వైర్డ్. నోటిఫికేషన్ ప్రకారం మనకి స్పెసిఫైడ్ కేసులో BE ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ కూడా 3 year డిప్లొమాకి ఈక్వివాలెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. సో డిఎంఎస్ పోస్ట్కి డిప్లొమా ఆర్ అప్లికేబుల్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమం ఏజ్ 18 years, మాక్సిమం ఏజ్ 33 years. 1st January 2027 వరకు క్యాల్కులేట్ చేస్తారు. రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ అదర్ ఎలిజిబుల్ కేటగిరీస్కి నోటిఫికేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్గా మీ కేటగిరీకి అప్లికేబుల్ ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 14th August 2026 నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ 13th September 2026 నైట్ 12 వరకు. అప్లికేషన్ ఫీ పేమెంట్కి 15th September లాస్ట్ డేట్. మనకి అప్లికేషన్ మోడిఫికేషన్ విండో 16th September నుంచి 25th September వరకు ఓపెన్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిబిటి ఎగ్జామ్ డేట్ ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. సిబిటి డేట్ని మన ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత కమ్యూనికేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఆర్ఆర్బీ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే, ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్లో మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్ నెక్స్ట్ స్టేజ్ సిబిటి 2 ఉంటుంది. తర్వాత సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. క్యాండిడేట్ సెలెక్టెడ్ పోస్ట్కి ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్కి సాటిస్ఫై చేయాలి. సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూస్తే, మనకి స్టేజ్ 1లో 100 questions, టోటల్ మార్క్స్ 100, ఎగ్జామ్ డ్యూరేషన్ మనకి 90 minutes, మ్యాథమెటిక్స్ నుంచి 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions, జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions, జనరల్ సైన్స్ నుంచి 30 questions. రాంగ్ ఆన్సర్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ 2 కూడా ఉంటుంది. దీంట్లో మనకి స్టేజ్ 2లో 150 questions అండ్ 150 marks, ఎగ్జామ్ డ్యూరేషన్ 120 minutes, జనరల్ అవేర్నెస్కి 15 questions, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 15 questions, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్కి 10 questions, బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి 10 questions, మోస్ట్ ఇంపార్టెంట్గా టెక్నికల్ ఎబిలిటీస్కి 100 questions. స్టేజ్ 2లో కూడా రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది.
టెక్నికల్ సెలక్షన్ మీ సెలెక్టెడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ సిలబస్ బేస్డ్గా ఉంటుంది. అప్లికేషన్ ఫీ గురించి చూస్తే జనరల్ అండ్ అదర్ అప్లికేబుల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్కి ఫీ 250 రూపీస్. ఫైనల్లీ మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ని సెలెక్ట్ చేశాక రిక్వైర్డ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక తర్వాత ఓన్లీ 1 ఆర్ఆర్బీ సెలెక్ట్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఎగ్జామ్ ఫీని పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ని సేవ్ చేసుకోండి. మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్బీకి ఆర్ డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయకండి. మల్టిపుల్ అప్లికేషన్స్ వల్ల రిజెక్ట్ అవ్వడంతో పాటు డిస్క్వాలిఫికేషన్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు ఒకటేసారి అప్లై చేయండి. సిబిటి డేట్ అండ్ ఫర్దర్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మన ఆర్ఆర్బీ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ. మీరు అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్లో మీ పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కంపల్సరీ చెక్ చేసుకొని అప్లై చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.